సీతారాం, జై సీతారాం, జై సీతారాం. గోవింద స్వామి వారు ఇక్కడ సిరిసిల్ల కాడ భుజభూమిన స్వామి, గాలిల్లపురం గురుదేవుడు దయానంద స్వామి. ఆయన అంటుంటే అప్పుడు ఈ ముగ్గురే ప్రపంచం ఈ ఏరియాలో, ఎవరు లేదుగా సాధు సత్పురుషులు యోగులు. ఆయన ఏమంటాడు దయానంద స్వామి, అలా తింటే సావురా అంటే సావురా, అలా తింటే సావురా అంటే సావురా, అనవు తినవు, తింటావు అనవు, ఎందుకని తిని బతుకుపోవాలి అని అంటుండే స్వామి. అన్నం తినండి మనం బతుకం, తినుకుంటానా రామకృష్ణ 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 రామ, ఇంకేది మిగతా ఉంటుంది అనేది అంటూనే ఉంటుంది. మన ఊళ్ళో తింటూ సావు అంటూ సావు. ఈ చక్కటి జన్మం స్వాముల వారు చెప్పిండ్రు, ఎన్ని కోట్ల పుణ్యం ఉంటేనో నరజన్మం వచ్చిందని చెప్పిండ్రు స్వాముల వారు. నిజమే అన్నమాట. చేయంగా జీవులపై 4 లక్షల జీవజంతువులు ఎత్తగా పుట్టంగా గింత అంటుంటే ఇట్లా వారెత్తాడు దేవుడు. పోరాయ్య నీ గొప్పతనం గుర్త పుణ్యం ఉంది, ఏం చెప్తావో చెప్పవో గుర్తావు. ఏం తీసుకుపోతాం, కడుపు కాలు తీసుకుపోతాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోయి కాదు, ఏం చేసినావు, తిన్నావు వచ్చినా. ఇక పిల్లలు కదా మా దొడ్డికి పోతే పేగుతో చూసాడు వారెత్తాడు, పేట బందరా అట్ట వారెత్తాడు. ఆయన మిల్లేమై నేను పోతే నమ్మి చేసుకున్నంత బాధ. అప్పుడు ఏమై పుడతాం మనం, పందో నందో మళ్ళీ పుట్టి కొన్నేళ్ళు బాధపడిపోవాలి. ఇట్లా ఉన్నది. ఇక గోవింద స్వామి ఏం చేస్తుంది, బిందె పాత పడ్డది ఏం చెప్తావు, ఇంకా లక్ష్మి అని అడుగు. మా వాళ్ళ పేరు ఇంకా లక్ష్మి. ఏం చేయాలి స్వామి అని, ఏం లేదమ్మా సిద్ధపడి తీసుకో, మా సన్నడు ఉసుక తీసుకో, 3 తీసుకో, బాయికి అడుగు, మల్లవతో ఎల్లవతో ముచ్చట టైం వేస్ట్ అయింది. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అనుకుంటా బిందులు తెల్ల బిందె ఇచ్చి బిందె నీళ్ళు వేసుకుని ఇంటికి పోయి గిలాస్తో ఇస్తే అందరు బాగా సంతోషపడతాం. ఈ లోన మురికి పోతారు, బిందె తెల్లగా ఈ సాగుల వారు చెప్పు. మరి గుజవేశారు అని చెప్పు. అయ్యా సంసారం పెద్దది, సముద్రం అంటే ఎలా తీయచ్చు, సంసారం ఎలా చేసేది బహు కష్టం అట. సంసారముతోనే మనం భాగవత్నావసరం పంచుకోవాలని చెప్పాలి. సాధులు పురుషులు యోగులు జ్ఞానులు మహాత్ములు ఎంతో మంది ఉంటారు, వాళ్ళు ఒక్కటే. ఈ సంసారముతోనే రామనామశరణో కృష్ణశరణం సంపాదించుకుని 2 ఎత్తులు 3 ఎత్తులు అని చెప్పాలి. సంసారం చేయి కానీ మంది కోపం ఉంచుకో, సంసారం చేయి ఆ వద్ద మాడకు, సంసారం చేయి బంగ్ల మీద బంగ్ల కట్టకు, సంసారం చేయి బంగారి పట్టులు పెట్టకు. ఎట్ట చేస్తావు, కుమ్మరింటి కాడ పురు ఎట్లుంటుందో బుడదలో మునిగి ఇవతలకు వస్తుంది. నేను అంటుందా మట్టి దానికి ఒక గట్టవేమో మళ్ళీ పరమాత్మ దగ్గర చెప్పుకోవాలి. ఈ 3 పుణ్యముట్లను మరొక్కసారి బుద్ధిభూయ స్వాముల వారికి, గోవింద స్వాముల వారికి, దయానంద స్వాముల వారికి, మహాత్ములకందరికి, భజన మండలికి జై. శ్రీరామ నువ్వంటే నాకు ఎంతో ప్రాణమురా, జై శ్రీరామ నువ్వంటే నాకు ఎంతో ప్రాణమురా, శ్రీరామ నువ్వంటే నాకు ఎంతో ప్రాణమురా, శ్రీకృష్ణ నువ్వంటే నాకు ఎంతో ప్రేమరా, శ్రీకృష్ణ నువ్వంటే నాకు ఎంతో ప్రేమరా, శ్రీరామ నువ్వంటే నాకు ఎంతో ప్రాణమురా, శ్రీరామ నువ్వంటే నాకు ఎంతో ప్రాణమురా, శ్రీకృష్ణ నువ్వంటే నాకు ఎంతో ప్రేమరా,